అమ్మా నాన్న అనాథాశ్రమానికి వస్తున్న ఈ వాహనం పెద్దపల్లి ప్రాంతానికి చెందిన సఖీ కేంద్రం వారిది. జిల్లా సంక్షేమాధికారి, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలత గారి బృంద సహాయంతో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సర్ కోయా శ్రీహర్ష గారి ఆదేశాల మేరకు మానసిక స్థితిని కోల్పోయిన ఈ యువతిని అమ్మా నాన్న అనాథాశ్రమానికి చేర్చడానికి తీసుకువచ్చారు. వ్యాన్ నుండి ఒక్కసారిగా కిందకు దుమికింది. ఆశ్రమ సేవా సిబ్బంది సఖీ కేంద్రం వారు తనను ఎంతో ఆప్యాయంగా మందలిస్తూ లోపలకు తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తుండగా అమ్మా నాన్న అనాథాశ్రమం ఫౌండర్ శ్రీమతి గట్టు శ్రావణీ శంకర్ గారు ఆమె దగ్గరకు వెళ్ళి స్వయంగా ఆమె చేతిలో ఏదో కవరు ఉండగా గమనించి తీసుకొని చూసి ఆమె చాలా నీరసంగా ఉందని వెంటనే ఆశ్రమంలో ఉన్న వైద్య విభాగంలోకి చేర్చుదామని చెప్పి ఆశ్రమంలో ఉన్న వైద్యశాలకు నడిపించారు. వైద్యుని సహాయంతో బరువును తూచి బీపీ చెక్ చేసి బరువు లేని మనిషిగా కనిపిస్తుండగా రక్త పరీక్ష కూడా చేశారు. ఆమె వైద్యం చేస్తుండగా వింత ప్రవర్తనగా తనలో తానే ఊహించుకుంటూ పెద్దగా నవ్వడం మొదలుపెట్టింది. ఆ నవ్వును ఆనందమనుకోవాలో ఏమీ అర్థం కాక నవ్వుతుందో తెలుసుకోలేని స్థితిగా మారింది. పాపం ఎప్పుడు తిన్నదో ఏమోనని శ్రావణీ గారు వైద్య విభాగానికి భోజనాన్ని తెప్పించి తన చేతుల మీదుగానే అన్నం ప్లేటును అందించి తినమన్నారు. చక్కగా కూర్చుని తృప్తిగా భోజనం చేసింది. అన్నం సరిపోయిందో లేదో తెలియదు కానీ తనకు ఇష్టమైన అరటికాయ తొక్కను కూడా వదలకుండా తినబోతుండగా శ్రావణిగారు మరికొంచెం అన్నం వడ్డించమంటావా అని అడిగి ఇంకొంచెం వడ్డించారు. అది తిన్న తరువాత ఇక నాకు చాలు అని చేతులతో సైగ చేసింది. అనంతరం అభాగ్యులు ఉన్న విభాగంలోకి తనని తీసుకువెళ్లగానే వారందరినీ చూసి మరలా అలాగే పెద్దగా నవ్వుతూ ప్రవర్తించింది. ఆ నవ్వుల్లో సంతోషాన్ని చూసి మేడం ఎంతో మురిసిపోయి ఆ అనాథలలో తనని ఒకరిగా చేర్చి ఒంటరైన తన జీవితానికి ఆత్మీయ అనాథ అనుబంధాన్ని కలిపారు. ఆశ్రమ బిడ్డగా చేర్చుకొని మరో జన్మగా పునర్జన్మను అందించారు. ఈ యువతిని చేర్చిన సఖీ కేంద్రం వారి మాటలను కూడా విందాము. నమస్తే అండి, నేను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుండి వస్తున్నానండి. నా పేరు స్వర్ణలత, ఎఫ్ఆర్ఓ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్, డిజేబుల్ డిపార్ట్మెంట్, సీనియర్ సిటిజన్ డిపార్ట్మెంట్ నుండి వస్తున్నానండి. ఈరోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సార్ కోయా శ్రీహర్ష గారి ఆదేశాల మేరకు గత కొద్ది వారం రోజుల క్రితం తను గుర్తు తెలియని మా యువతి ఉందే మాకు పెద్దపల్లిలో గల కమాన్ సమీపంలో అని సమాచారం అందిన వెంటనే మేము అక్కడ చేరుకొని అక్కడ చుట్టుపక్కల వాళ్ళని సమాచారం తెలుసుకోగా తను వారం రోజుల నుంచి ఇక్కడ పడి ఉందని, ఏమీ సమాధానం అడిగినా చెప్పట్లేదు, ఏది ఇస్తే అది తిని పడుకుంటుంది కానీ ఏం సమాచారం ఇవ్వట్లేదని తెలుసుకున్న వెంటనే తనకు ఎవరు లేరని తెలిసి కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు వెంటనే ఇక్కడ అమ్మ నాన్న అనాథ ఆశ్రమంకి తీసుకురావడం జరిగిందండి. తాను ఏ పరిస్థితుల్లో ఈ స్థితికి చేరిందో తెలియదు గాని అతి త్వరలో మామూలు మనిషి కావాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని మనసారా వేడుకుంటుంది అమ్మా నాన్న అనాథాశ్రమం. సర్వే జనాః సుఖినో భవంతు.